మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఒకటి నరసింహారెడ్డి గారు తొలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు అర్బన్ శాసనసభ్యులు మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే నాతో పాటు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవనే, మానవ సేవనే, వైద్య సేవనే మంచిది. ఇంతమంది పేరు చెప్పాలంటే 10 నిమిషాలు అవుతుంది కాబట్టి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతుల దండం చేస్తూ నిండా సభకు నిండా దండాలు. అందరికన్నా ముఖ్యం, మొన్న నాకు 50,000 వచ్చినాయంటే ఆ బూత్ లో ఉన్న అధ్యక్షుడు, ఆ బూత్ లో ఉన్న కార్యకర్త, కష్టపడ్డ మీరు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు లేని మేము లేవు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 28 మంది కార్పొరేటర్లు గెలవగలిగారంటే ఆ ఒక్క ఓటు మీరు వేసిన ఒక్క ఓటు. ఇలా 2 శాసనసభ్యులు అటు రాకేష్ రెడ్డి గారు కానీ అటు ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉండగలిగారంటే మీ ఒక్క ఓటుతోని ధర్మపురి అరవింద్ గారు నిలబెట్టడం వల్లనే, ఎంపీగా గెలవడం వల్లనే. నాకు ధర్మపురి అరవింద్ గారు అన్నారు, ఇప్పుడే పెద్దలు మన ముఖ్య అతిథులు గారు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా స్వాతంత్ర స్వాతంత్రం చెప్తూ గట్టిగా మరొకసారి చప్పట్లు వారి వేదిక మీదకి లక్ష్మణ్ గారు కూడా వచ్చినటువంటి అతిథులు దయచేసి వెనక పక్కన సమయం ఉంటే కూర్చుంటారు. బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం, దాంతో పాటు సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం, దాంతో పాటు విలేజ్ లో తెలియజేసుకుంటూ. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలన్నా, ఒక్కసారి నా బూత్ లో ఈసారి భారతీయ జనతా పార్టీకి మెజార్టీ స్థానంలో 2 చేతులు లేవట్టండి. మీ బూత్ లో మెజార్టీ స్థానం చూసినాక 1800 చిల్లర బూతులలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ అర్థం కాబట్టి చేయాల్సిన పని, ఇక్కడికి వచ్చిన బూత్ అధ్యక్షుడు, ఇక్కడికి వచ్చిన బూత్ కోఆర్డినేటర్, ఇక్కడికి వచ్చిన బిఎల్ఏ, మీరు చేయాల్సిన పని ఏంటంటే పార్టీ ఆదేశించిన ప్రకారం మీరు ఏదైతే 3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఒక పన్నా ప్రముఖ 10 ఇళ్లకు ఒక పెద్ద మనిషి పెట్టుకొని పార్టీకి సంబంధించిన ఆ 10 ఇళ్లలో ఉన్న ఓట్లు 13వ తారీఖు నాడు ఓట్లు వేయించుకోగలిగితే ఇలా కాంగ్రెస్ పార్టీ సర్వే చూసినా ఇందూరు పార్లమెంటు ధర్మపురి అరవింద్ గారికి 50% మీద ఓట్లు వస్తున్నాయని కాంగ్రెస్ వాడే చెప్పుకుంటున్నాడు. నేనంట 50 కాదు, అసలు నీకు డిపాజిట్ వస్తుందా కాంగ్రెస్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకి డిపాజిట్ రావద్దంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ గారు 400 పార్ ఇస్ బార్ అంటున్నాడు. 400 సీట్లు అడుగుతున్నారు కాదు, ప్రతి బూత్ లో 400 మీద ఓట్లు తెప్పించిన రోజే నరేంద్ర మోడీ కళ మనమందరం సాకారం చేసుకోవాలి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, భవిష్యత్తు మీ చేతిలో ఉంది, ఈ రాబోయే కాలం మీ చేతిలో ఉంది. మీరు వార్డు మెంబర్ కావాలన్నా, ఉప సర్పంచ్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా మీ దగ్గర ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా పార్టీ కానీ పార్టీ ఇచ్చే ఆదేశాలు ఈ 25 రోజులు పూజా తప్పకుండా పాటించి 13 మే రోజు ప్రతి బూత్ లో 400 మీద ఓట్లు వేస్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని ఈ సప్తగిరి అంటే 7 గిరులు ఈ టెంపుల్ పేరు, 7 గిరులు ఈ యొక్క టెంపుల్ పేరు. ఆ సప్తగిరి వాళ్ళ నుంచి మనమందరం ఆ వేగంగా శ్రీరాముడు సాక్షిగా మన ఎల్లవేళలా మన ఎంపీ గారు అంటుంటాడు శ్రీకృష్ణుడు, వారి సాక్షిగా మనందరం కూడా ప్రతి బూత్ లో 4
10,000 20,000 తీసుకుంటే డొనేషన్ మన కార్యకర్తలు మన సానుభూతి పరులు మన మీద ప్రేమ కావాలి ఇస్తారు కాబట్టి మనం అడుగుతా కంపల్సరీ ఆ ₹2 ₹5 కానివ్వండి 10 రూపాయలు కానివ్వండి 50 రూపాయలు కానివ్వండి 100 రూపాయలు కానివ్వండి 500 కానివ్వండి 1000 కానివ్వండి ఇస్తారు. దయచేసి ఇప్పుడు కూడా పోయేలోపల ఈ మైక్రో డొనేషన్ చేయని నాయకులు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి చేయవలసిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం లేదని ముందే చెప్పారు కాబట్టి నాకు ఇచ్చే సబ్జెక్ట్ ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి పార్లమెంట్ వెళ్ళడానికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ మిగతా మన నాయకులు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మొదటిసారి ఎంపీగా గెలిచి మనందరి మన్ననలు ఉంది. రెండోసారి మన ముందుకు వచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరో ఆర్మూర్ శాసనసభ్యులు సోదరులు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా బూత్ స్థాయిలో ఏ రకంగా పని జరగాలా, ఏ రకంగా బూత్ స్థాయి కార్యకర్తలు వ్యవహరించాలనేటువంటి దాని మీద సంస్థాగత విషయాల మీద నాకు ఈ పని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా కొన్ని పని కూడా నోట్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే బూత్ గెలిస్తేనే మన పార్లమెంట్ గెలుస్తాం, పార్లమెంట్ గెలిస్తేనే దేశం గెలుస్తాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బూత్ లో మనకు 500 ఓట్లు ఉన్నటువంటిది బూత్ ఉన్నది. దాదాపుగా ఎక్కువ ఓట్లు కూడా 1000 ఓట్లు ఉన్నటువంటి బూత్లు ఎక్కువ ఉంటాయి. ఆ 1000 ఓట్లు ఉన్నటువంటి బూత్ లో 1000 ఓట్లు ఉంటే ఒక కుటుంబంలో 3 ఓట్లు ఉండొచ్చు, ఒక కుటుంబంలో 4 ఓట్లు ఉండొచ్చు, ఒక కుటుంబంలో 2 ఓట్లు ఉండొచ్చు. యావరేజ్ గా 3 నుంచి 4 ఓట్లు తీసుకున్నా ఆ బూత్ లో మనకున్న ఉండేటటువంటి ఇల్లు ఒక 250 నుంచి 300 ఇల్లు ఉంటాయి. 1000 కుటుంబాలు ఉన్నటువంటి బూత్ అయితే ఆ 250 కుటుంబాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎన్ని ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మొట్టమొదటిగా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాల్లో పోను మనకు ప్రత్యర్థి కాంగ్రెసే, బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ రంగమైపోయింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు మాత్రమే చూస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు మన ప్రధాన శత్రువు ఎవరు? దానికి కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడగొట్టాలా అనే ఆలోచన వాళ్ళు ఉంటుంది. మనం కూడా వాళ్ళని కన్విన్స్ చేయాలా. మీరు ఎట్లా గెలిచేది లేదు, మీరు ఓటు డ్రా చేసుకోవడం వేసు. మీరందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, కమలం పువ్వు ఓటేసి మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి చెప్పి అడగాల వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి. అదేవిధంగా నూట్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి, ఏ పార్టీకి సంబంధం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, ఇంకో పని చేసుకుంటారు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం ఉండదు. అటువంటి కుటుంబాలు ఏమైనా విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అన్న ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, మన బాల్యకాల భవిష్యత్తు కోసం, ఈ దేశంలో 2014 కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, 2014 తర్వాత ఈ దేశంలో మారినటువంటి పరిస్థితి ఏంటి, దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పు సంభవించింది, ప్రపంచ దేశాల్లో భారతదేశమైనా ఏ రకమైనటువంటి గౌరవం దొరుకుతుంది,
और एक बार मोदी सरकार, और एक बार इस बार आने वाले नरेंद्र मोदी पुली कांग्रेस పిల్లి పప్పు పులికి పప్పు ఉంటుందా నక్కకు నాగలున్నంత తేడా నా మోడీ గారికి రాహుల్ గాంధీ ఇదే మా బాగా చెప్పిందో ఓవైసీని సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ అంటే మనం మైనారిటీ అందరూ కాంగ్రెస్ చేయాలా నేను ఓవైసీ చేస్తాను ఎవరి ఓవైతే మనమే సినిమా చూసాం ప్రధాన దేశమంతా మోడీ మయం పెద్దలు చెప్పినట్లు పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి రాబోయే తెలంగాణ 2020 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి పార్లమెంట్ ఎలక్షన్లే సాధ్యం అత్యధిక స్థానాలు పార్లమెంట్లో మనం గెలిచామనుకోండి తెలంగాణలో ఆ తర్వాత మనకు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం లేకుండా కేవలము ఈ 25 రోజులు మనము కష్టపడితే రాబోయే రోజులంతా కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఏం బాధపడలేదు రాకుంటే ఎవరికి బాధపడుతుంది ఆ రోజు దేశ ప్రజల దురదృష్టం ధర్మం మోడీ గారు గెలిస్తే మూడోసారి మనం ధర్మానికి మద్దతిస్తున్నట్లు అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ఆ తర్వాత మన ముందు తరాల గురించి మనము కన్నంపు ఓటేయాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న బూత్ కార్యకర్తలు అధ్యక్షులు ఈ విషయము మనము ప్రతి ఓటర్ దగ్గరికి ప్రతి ఇంటికి తీసుకెళ్చిన అవసరం ఎంతైనా ఉంది ఇక కనీయ రీతిలో ఈరోజు జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి గారు సత్యనారాయణ గారికి మిగతా నాతోటి శాసనసభ్యులు సూరణ గారికి కొద్దిలో మిస్ అయిన సోదరులు అందరికీ మిగతా వేదిక మీద ఆలోచించిన మిగతా పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి చాలా మంది మాట్లాడుతూ పార్టీ ఏం చేయాలి అభివృద్ధి పథకాలు కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి దేశం గురించి మోడీ గారు ఏం చేస్తున్నారు అవి చెప్పారు ఇంకా మిగతా పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు మరి నేనేం మాట్లాడాలి ఈ మధ్య ప్రతి ఒక్కరు అంటున్నాడు అన్న ఏది కాంగ్రెస్ అట్లా పడుతున్నావు పెద్దోళ్ళని కూడా చూస్తారు చిన్నోళ్ళని చూస్తారు అదే నా దృష్టిలో కాంగ్రెస్ వాడు కలిస్తాడు దేశం బయట దేశం పెరుగుతున్నాడు కాంగ్రెస్ ఏమో దేశం నుండి దేశం కోరుకుంటున్నాడు భవిష్యత్తులో పట్టించుకుంటేమన్నా ఎందుకు పట్టించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీలో ఏది పట్టించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ సిఏ చట్టాన్ని వ్యతిరేకించే ఈ జగ్త్యాలు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులు ఎందుకు పట్టించుకోవాలి అదే చెప్తున్నాను ఎవరైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా వాడు 70 ఏళ్ళు ఉన్నాడా వాడు 90 ఏళ్ళు ఉన్నాడా వాడు 90 ఏళ్ళు నిన్న కాక మొన్న 70 సంవత్సరాలు వారి గడ్డ తెలుసుకొని ఒక్కరు మాట్లాడుతున్న నల్గొండ ఒక్క కుమార్ రెడ్డి అలియాస్ యూసఫ్ ఖాన్ భారత రాజ్యాంగం కాబట్టి చెప్తున్నా దయచేసి
గోవులను చంపిడు, సాధువులను చంపిడు, హిందువులను చంపిడు. ఎవరు మాట్లాడతారు వాళ్ళ గురించి? గోవులను చంపిడు, సాధువులను చంపిడు, హిందువులను చంపిడు. నిన్న కాదు మొన్న ఇప్పుడున్న శిక్షణ శాసనసభ్యుడు అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడతారు అంటాడు. జై శ్రీరామ్ అన్నం పెడతారు అదే అన్నం. చెంగి చేళ్లలో అవమానాలు, సందేశాలలో మానాలు, కశ్మీర్ వ్యాలీలో బాణాలు పోయి అవమానం అన్నం ఎందుకు అని అడుగుతున్నా. పాలన అయినప్పుడు అన్నం ఎందుకు, మానవ అయినప్పుడు పాలన ఎందుకు? మనం బతకాలా, ఈ దేశంలో గౌరవం ఉండాలా, రానున్న తరాలు ప్రపంచాన్ని అంటే ఒక్కటే ఒక్క నినాదం జై శ్రీరామ్. కాబట్టి చెప్తున్నా, కురువృద్ధులు మాట్లాడే భాష లేదు, మాకు స్ఫూర్తి నింపాల్సిన వాళ్ళు, రాజకీయ పాఠాలు నేర్పాల్సిన వాళ్ళు, అడుగడుగున హిందువుల మీద అవమానం, అడుగడుగున ఎవరో విదేశాలు ఇటలీ రాష్ట్రాలు సోనియా గాంధీ గారు మన దేశానికి వచ్చి మన పౌరసత్వాన్ని పోతే ఈరోజు మన దేశంలో హిందువులను బయటికి వెళ్ళమంటున్న విదేశాలు ఎప్పుడు ఎందుకు రాడు? దానికి సమాధానం ఒకటి, ఓట్. దానికి సమాధానం ఒకటి, బాంబులు పట్టకూరి, తుపాకులు పట్టకూరి, ఎవరిని కొట్టకూరి, ఎవరిని తిట్టకూరి. దానికి ఒకే ఒక సమాధానం, ప్రజాస్వామ్యంలో ఉన్నది ఓటు. మనం అడుగడుగున అవమాన పాలవడం, అడుగడుగున అసహ్యంగా మాట్లాడడం. ఇక స్థానికంగా చెప్పాలంటే నిజామాబాద్ ప్రాంతంలో ముందే నాకు జీవన్ రెడ్డి అనే పదాలు నాకు వాడి ముందు అనిపించాయి. ఒక జీవన్ రెడ్డి గారు అయిపోయింది, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు జీవన్ రెడ్డి పని. ఒకటే చెప్తున్నాను, దయచేసి మనం ఈ దేశంలో అభివృద్ధి కావచ్చు, ఆత్మ గౌరవం కావచ్చు. ఎవరు ఇప్పుడు చూడండి, ఈరోజే మన ప్రియతమ ప్రధానమంత్రిని ఏమంటున్నారు, దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్ పెట్టమంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, దక్షిణాది బుల్లెట్ తీసుకుమంటారు, బుల్లెట్. ఇది కొట్టు లేదు. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు హిందువులకు జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని తీర్చిండు, ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మి మీదికి వెళ్ళండి, అభివృద్ధి చెప్పండి. ఉత్సవం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి చెప్పాలంటే వందల మంది చెప్పండి అభివృద్ధి గురించి. ఈ రాష్ట్రపతి చెప్పలేదు ఏం లేదు. ఒక్కసారి ఇక్కడ వల్ల ప్రాణం పోస్తే మన ప్రాణాలు, కాంగ్రెస్ ఎవరైతే ప్రాణం పోస్తామో మన ప్రాణాలు వచ్చాయి కాంగ్రెస్. దానికి ఉదాహరణ చెల్లించారు. గుణపాఠం తెచ్చుకోండి, ప్రజలను మేల్కొల్పండి, చైతన్యపరచండి. మీరు ఎవరిని కొట్టకండి, పనులు తినకుంటున్నాయి, ఎవరిని తిట్టకండి. ఈ జగిత్యాల బస్ కండక్టర్ సంఘటన నుండి బస్సు సంఘటన అడుగడుగున అవమాన పాలవుతుంది. ఈ కాంగ్రెస్ ఉంటే ఏది ఇష్టపడదు హిందువులు. కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మన ఈ దేశంలో గౌరవం ఉండాలి. మన భవిష్యత్తు సోదరుడు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారి నాయకత్వం చాలా అవసరం. ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశానికి కాదు, ప్రపంచానికి అవసరం, ప్రపంచానికి. ఇక ఇక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష చూడండి, అంటే పరిపాలన ఎలా ఉంటుంది. నరేంద్ర మోదీ గారి మాటలు చూడండి. మన బీజేపీ ముఖ్యమంత్రి ఒకరేమో మానవ బాబు అవుతాడు, మాజీ ముఖ్యమంత్రి అగ్గి పెడతాడు. అంటే భాష చూడండి, ఎటువంటి నైతిక విలువలు లేని, నాయకత్వాల లక్షణాలు లేని మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తున్న ఈ అనుభవ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఎన్నికలలో ఏ వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చలేదు. దానికి ఇబ్బంది పడకండి. ఒకటే ఒకటి, ఈ దేశంలో ఏది ఉన్నా అభివృద్ధి కావాలన్నా, ఆత్మకరణ ఉండాలన్నా, మనం గౌరవంలో బతకాలన్నా, ఈరోజు మనం గెలవాలన్నా గెలిపించి గెలిచి కొట్లాడమని. కాబట్టి ఈరోజు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా సోదరుడు అరవింద్ గారు ఈరోజు రాజకీయాలు రావడానికి కారణం, ముఖ్యంగా భారతీయ జనతా కారణం సోదరుడు అరవింద్ గారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కారణం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనం అందరం ఉంటాము, గౌరవం ఉంటాము. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను. అత్యధిక మెజారిటీ విషయం మన స్థానం కావాలి, మీ కళలు నిలవాలి, మా కళలు నిలవాలి. ఈ కళలన్నీ ఢిల్లీలో వెళ్ళాలి. ఒక్కటి చెప్తున్నాను, అభివృద్ధి కావాలని చూడండి. కాంగ్రెస్ సెంట్రల్లో అధికారంలో కాంగ్రెస్, ఇక్కడ అల్ట్రాస్ లేదు టీఆర్ఎస్. వీళ్ళతో వికేది మనం సుమారు 12 సీట్లు గెలిపించుకుంటే ఒక 5 కేంద్ర మంత్రులు అవుతే, మనం 4 ఎంపీలు ఉంటేనే 9 లక్షల కోట్లు తెచ్చుకున్న వాళ్ళం. ఒకవేళ 12 మంది ఎంపీలు 4 కేంద్ర మంత్రులు సుమారు
ఈ దుర్మార్గులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీ ఎట్లా గురించి పెద్దవాళ్ళు చూసుకుంటారు. తర్వాత విషయాలు మాట్లాడతాం. కాబట్టి దయచేసి గెలవడం కంపల్సరీ. నిజామాబాద్ ప్రత్యేకంగా చెప్తున్నాం. నిజామాబాద్ ఎందుకంటే భోజనాడు ఒకడు వాడు ఉద్యోగాలు కూడా ఉంటే పగబట్టి మా ఇద్దరి మీద నిధులు రావాలన్నా రైళ్ళ రావాలన్నా కానీ కంపల్సరీ పార్లమెంట్ సభ్యులు గెలవడం ముఖ్యం. మీరందరూ మీ గురించి మీ భవిష్యత్ తరాల గురించి ఈ దేశం గురించి ఒకసారి ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని కాకుండా ప్రజలను చేయకూడదు. మీరు ఎట్లన్నా బీజేపీ భూతలు కావచ్చు నాయకులు కావచ్చు. నాయకులు అంటూ లక్షలాది మంది ప్రేరేపించడం, ఉత్సాహపరచడం, ఉద్రేకపరచడం, చైతన్యపరచడం ఇవన్నీ చేసి ఈ తెలంగాణను అత్యధిక మేరకు గెలిపించుకొని భారత మాత రుణం తీసుకున్నాం. రెండోది ఈరోజు పెద్ద నాయకులు చెప్పారు అన్నకు రావడం లేదు పార్టీకి భారతీయ జనతా పార్టీ యాక్టివ్ ఉంటుంది అంటే నన్ను మీ అందరికి వర్తిస్తుంది. మీ అందరికి వర్తిస్తుంది. నన్ను ఎవరు లేదు అవసరం లేదు అని అన్నాడు. అయితే నేను ఒకటే మాట అన్న, మన అవసరం ఎవరికి ఉన్నా లేకున్నా భారత మాతకున్నా మన అవసరం అని చెప్పిన భారత మాత మన అవసరం. మీ అందరి అవసరం. వ్యక్తులను పట్టించుకోకండి, నాయకులను నడుచుకోకండి. అన్నా చిన్న ఏమి ఇబ్బంది పడకండి. కానీ మీ అందరి అవసరం, మనందరి అవసరం ఈ భారత మాతకు ఉంది. ఈ భారత మాత రుణం తీసుకొని ఈ భారతదేశాన్ని ఉజ్వలంగా వెలుగెట్టి పాల్గొంచుకొని ఈ విజయంలో భాగస్వాములు అవుదామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భారత్ మాత మెజారిటీతో మనం గెలవబోతున్నామని పూర్తి సంకేతాలు వస్తా ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుచుకుంటాం. కానీ ఎంత మెజారిటీతో గెలుచుకుంటాం అనేది మనం ఈరోజు మీ అందరి కష్టపడి ఆధారపడుతుందని భావిస్తున్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎక్కడో 11వ స్థానం ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్ది ఈ భారతదేశ ప్రపంచంలో ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా 5వ ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ గత 10 సంవత్సరాల్లో ఒక అవినీతి మధ్య లేకుండా, ఒక కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా మూడోసారి ఈ భారతదేశం ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, ఈ భారతదేశ భావి తరాల కోసం రేపు భారత మాత ఈ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలన్నా ఈ విజయం చరిత్రాత్మకమైన అవసరం అని తెలియజేస్తా ఉన్నా. ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరూ దేశం, ధర్మం కోసం ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి అవసరం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గరీబ్ ఆవాజ్ యోజన కింద అదే విధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి నాయకులు ఎక్కడ ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు తెలియజేస్తా ఉన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి మధ్యతరగతికి మార్చినటువంటి నాయకులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని గొప్పగా చెప్పగలుగుతున్నాం. ఒక్కసారి రావడం ఏంటి, దాదాపు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇచ్చి దాదాపు 73,000 కోట్ల రూపాయలు వారి మీద ఖర్చు పెట్టి ప్రతి పేదవాడు, ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కోసం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని ఒకసారి ఆలోచన చేయండి. స్కాములు ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి. కేవలం 4 నెలల్లోనే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటంటే 4 నెలల్లోనే ఎక్కడ పడితే ఎక్కడ ఆర్టీఎస్లు, పీటెక్స్ వచ్చినాయంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సింది కాదు తెలియజేస్తా ఉన్నాను. నోటికి వచ్చిన అవతారం, నోటికి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 6 గ్యారెంటీలు కాదు కదా, మీరు ఇచ్చినటువంటి 412 హామీలో ఏ ఒక్క హామీ కానీ ఏ ఒక్క గ్యారెంటీ కానీ ఇస్తున్నా. ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ నేను పూర్తి చేసామంటే నేను దేనికన్నా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా పూర్తిగా
అమలు చేసినట్టుగా మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు. కేవలం ఈ 4 నెలల్లో మీరు చేసిందంటే మీరు చేసింది కేవలం ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు బదిలీయడం, అభివృద్ధి చేయడం, మీ ట్యాక్సులు వాటేసిన పేరు మీద ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఇక్కడ అట్టడు పడుగు బలైన వర్గాల కోసం ఏం చేశారని అడుగుతా ఉన్నాను. మీరు డిసెంబర్ 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 4 నెలలు గడిచిన రుణమాఫీ జరగాలి. మీరు ఇస్తామన్న 500 రూపాయలు సబ్సిడీ కానీ బోనస్ కానీ ఇప్పటి వరకు రాలేదు. మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేకపోయినారు. కేవలం ప్రజల్ని మోసం చేశారు. 400 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేకపోయినారు. అన్ని రకాలుగా మోసం చేసి ఈరోజు మాట తప్పి మళ్ళీ మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందటి కూడా మీరు ఇచ్చినటువంటి జీవోల ఆధారంగా మీ అభివృద్ధిని బయట పెడితే ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పినటువంటి ముఖ్యమంత్రి దానికి సమాధానం లేదు. వారు మంత్రులు కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బట్టబయలు చేసి మీరు ఇచ్చినటువంటి జీవోలు బయట పెట్టి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని కొట్టారట, పరిమి కొట్టారట. అయ్యా మన ప్రజలు తరిమి కొట్టలే కదా బాగుండబడ్డావు. నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అట్టడు పడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తాను. నువ్వు అవినీతి చేసి, నీ కూతురు అవినీతి చేసి, నీ కొడుకు అవినీతి చేసి ఈరోజు జైలు పడితే నువ్వు మధ్య గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న వరకు ఎవరు వస్తారో చూసుకుందాం. తప్పకుండా నమ్మలేదు కదా. ఆదాయంతో సాగొచ్చి నీ కూతురు అరెస్ట్ చేస్తే ఈరోజు మధ్య గురించి మాట్లాడుతున్నాను అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీ వయసులో నీకున్న వయసుని నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ కరెంటు మీటర్లు పెట్టామని చెప్పారా? ఏ ఒక్కసారైనా, ఏ ఒక్క సర్క్యులర్ అయినా, ఏ ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చినట్టుంటే మేము దేని సిద్ధమని చెప్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం, ఏ మోడల్ నిర్మాణం పెట్టామని భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. మీరే అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి కరెంటు కొనుగోలు చేసి నువ్వు చేసిన అవినీతి మీద చర్చకు సిద్ధమని మీరు చేసిన ధరణి కోట్లలో జరిగిన 2 లక్షల కోట్ల అవినీతి కానీ దేనికైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నాం. నీకు దమ్ము తెలియకుంటే చెప్పినా రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనీసం 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరందరూ భారతీయ జనతా పార్టీకి పునాది రాదు. ఈ నిజామాబాద్ పార్లమెంట్ మనం గెలవడం చాలా అవసరం. ఈ నిజామాబాద్ పార్లమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అరవింద్ గారిని గెలిపించండి. రేపు అరవింద్ గారు ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్రంలో వారి వ్యక్తిగత నాయకులుగా మీ అందరి మనలో పొంది మీ అందరినీ సేవ చేస్తారని కూడా తెలియజేస్తూ ఎవరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై శ్రీరామ్. సీతారాం, జై సీతారాం. కుటుంబ సభ్యులందరికీ, పైన ఉన్న వాళ్ళందరికీ కూడా చేతులు జోడించారు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తాం. హాళ్ళు సరిపోతలేవు, ఇవాళ పెద్ద హాళ్ళు సరిపో. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, నా మొట్టమొదటి రాజకీయ పార్టీకి నేను చేరినప్పుడు పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, గత దాదాపు 6.5-7 సంవత్సరాల నుంచి నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ లక్ష్మణ్ గారు. అదేవిధంగా సోదరులు పెద్దలు నిర్మల్ శాసనసభ్యులు, మన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు
నిజామాబాద్ అర్బన్ మాసంలో ప్రతిరోజు 5 సార్లు చెప్పులు గిల్లు మనటాడు. మాకు ఏ సపోర్ట్ వచ్చిందో నేనేం కంప్లైంట్ చేయలేదు. హనుమాన్ జయంతికి మరియు శ్రీరామనవమి రోజున ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మాకు డీజే పర్మిషన్ ఇవ్వండి. ప్లేసెస్లో కూడా ఉండకూడదు అని దాన్ని తిరగరాస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నది, లౌడ్ స్పీకర్లు రిలీజియస్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు, 15 రోజుల సంవత్సరంలో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా బేఖాతరు చేసి మీరు తెలంగాణలో ఏ రకంగా పరిపాలన మీరు చేస్తున్నారో, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేసిందో మేము అందరం చూసినాం. నువ్వు కూడా మా సోదరుడే అంటున్నావు, నువ్వు కూడా హిందూ సోదరుడే అంటున్నావు. కాబట్టి ఒక హిందువుగానే వ్యవహారం చేయమని మేము అడుగుతున్నాం. నేను హిందువుగా వ్యవహారం చేయమంటున్నా. హిందువుగా వ్యవహారం చేయమంటే సమానంగా చూడమన్నట్టు అందరినీ. ఇంకో రకంగా వ్యవహారం చేయమంటే సమానంగా చూడలేదు. కేవలం హిందూ రాష్ట్రంగా హిందువులు మెజారిటీ ఉన్నంత కాలమే ఈ దేశం సెక్యులర్ ఉంటుంది అని పెట్టుకోండి. హిందువులు ఒకసారి మైనారిటీ అయితే ఈ దేశం సెక్యులర్ ఉండదు. రాజ్యాంగంలో ఎంత పెద్దగా రాసుకున్నా సెక్యులర్ అని, ఒక్కసారి హిందువులు మైనారిటీలు అయితే సెక్యులర్ ఉండదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా హిందువు అంటారు, తెల్ల సాయంత్రం వేస్తే టొప్పి పెట్టుకుంటారు. కానీ ఒక గర్వించడానికి హిందూ ఆ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా చేస్తారని నేను అనుకోను. వీళ్ళంతా పొలిటికల్ హిందువులు, రేవంత్ లాంటి పొలిటికల్ రాజకీయ హిందువులు. కాబట్టి ఏ రకంగా శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి ఈ ప్రభుత్వం వ్యవహారం ఉండదో చూద్దాం. భారతదేశంలో ఉన్న రాజకీయాలు చూడడం కాదు, మాకేం పదవులు కొత్త కాదు. మేము టీనేజ్ ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో జాబ్ ఉండకపో అంత కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మా నాయన అధ్యక్షుడు ఉన్నప్పుడు, అతను మంత్రి ఉన్నప్పుడు కార్యకర్తలతో నిండే ఉంటుండే. సారీ, కార్యకర్తలు ఉంటే బీజేపీలు ఉంటారు, ఫాలోవర్లతో నిండే ఉంటుండే. కానీ ఒక నికాసైన భరతమాత ముద్దుబిడ్డ కోసం, నరేంద్ర మోడీ అన్న ఒక శిఖరం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు భారతీయ జనతా పార్టీలో మేము ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినాక నెక్స్ట్ వచ్చేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. హిందువులు ఎక్కడి నుంచి అయితే ఇస్లాం దేశాల నుంచి తరిమేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకునేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ దొంగతనంగా ఈ మమతా బెనర్జీ లాంటి దేశ వ్యతిరేకులు, దుర్మార్గపు రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ వాళ్ళకి, మయన్మార్ వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాస్పోర్ట్లు ఇస్తున్న ఈ మమతా బెనర్జీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చి మన భారతీయుల్ని కాపాడేది ఇతర శక్తులు ఎవరైతే మయన్మార్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి నానా రవస చేస్తాం. ఎక్కడ న్యూసెన్స్ చేసినా, ఎందుకంటే ఆర్మూర్ గడ్డ మీద మన నిజాం సాగర్ కెనాల్ కూడా మీకు రాజకీయాలు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కబ్జాలు పెడతాం. ఇట్లా ప్రతి జాగా న్యూసెన్స్ అవుతుందంటే వీళ్ళ వల్లనే న్యూసెన్స్ అవుతున్నది. ఇటువంటి వాళ్ళని ఏది పారేయడానికి తీసుకొచ్చేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రికమెండేషన్. అది రాజ్యాంగంలో ఉన్నది. దానికి కాంగ్రెస్ వాడు వ్యతిరేకమా కాదా చెప్పాలి. సిఏఏకి వ్యతిరేకమని చెప్తారు, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్తారు, యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకమని చెప్తారు. ఇవన్నీ అర్థమవుతుంది. ముస్లింలకు కూడా అర్థమైతే మంచిది. వాళ్ళకి అర్థం కానిస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు.
వాళ్ళని మభ్య పెడుతున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి సంబంధాలకు పరిమితం చేసేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా లాస్ట్ టైం మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎంపీగా పోయి ఫస్ట్ పార్లమెంట్ సెషన్ 370 ఆర్టికల్ కి తీసేయడానికి ఓటేసిన చూసిండ్రా. ఈసారి నా కోరిక, ఈసారి మీరందరూ ఎంపీగా నన్ను పంపించినాక మొట్టమొదటి సెషన్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ కి నేను ఓటేస్తా, ఎన్ఆర్సీకి ఓటేస్తా అని నేను ఆశిస్తా ఉన్నా. వక్ఫ్ బోర్డు అందరూ సమానం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. వక్ఫ్ బోర్డు వచ్చి రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది జూబ్లీహిల్స్లో, రేవంత్ రెడ్డి ఇంటి మీద పోయి ఈ ఇల్లు మాది అని వక్ఫ్ బోర్డు అంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేసుకోవాలి. తెల్లారి పోయి ఏడిపోవాలి, వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయి ఆయన కింద నిలబడాలి. ఇక పైన వాళ్ళు ఉంటారు, జడ్జిలు ఉంటారు. జడ్జిలందరూ వాళ్ళు ముస్లింలే, మళ్ళా అలా వేరే జడ్జిలు ఉండరు. ఒక్కసారి వక్ఫ్ బోర్డు పోయి రేవంత్ రెడ్డి ఇల్లు మాది అని అంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేసి వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. ఆ ట్రిబ్యునల్లో ఉన్న జడ్జిలందరూ కూడా ముస్లింలే. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే ఫైనల్. రేవంత్ రెడ్డి దాని తర్వాత హైకోర్టుకి పోలేడు, సుప్రీంకోర్టుకి పోలేడు. అది వక్ఫ్ యాక్ట్. ఇది ఏ రకంగా సమానం అండి? ఇది ఏ రకంగా సమానం? ఈ సెక్యులర్ దేశం అయితే ఇటువంటి యాక్ట్ ఉంటాయా? ఇటువంటి యాక్ట్ మందిరాల మీద వస్తున్న ఆందాన్ని మనం అందరం హుండీలల్లా తిరుమల తిరుపతి దేవస్థానం ఆందాన్ని రోజుకి 4 కోట్లు ఇళ్ళకెళ్ళి తీసుకుపోయి నువ్వు ముస్లిం క్లరిక్లకి జీతాలు ఇస్తున్నావు, నువ్వు మత మార్పిడి ప్రోత్సహిస్తున్నావు ఇదే పైసలతో. కానీ అవతల మతాలతో దగ్గర వస్తున్న వాళ్ళ మస్జిద్లలో చర్చిలలో వచ్చే పైసలు నువ్వు ప్రజల మీద ఖర్చు పెడతలేవు. ఇదే సెక్యులర్ దేశం, ఇదేనా సెక్యులర్ దేశం? ఇవన్నిటికీ 75 సంవత్సరాలు ఏదైతే హిందువుల మీద వ్యతిరేకంగా భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడిచినాయో, రీజనల్ పార్టీ ప్రభుత్వాలు నడిచినాయో, ఇవన్నిటికీ స్వస్థ చెప్పాలంటే ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీనే బలపరచాలి. వేరే మార్గం లేదు. లేకపోతే భారతదేశం మన చేయడానికి పోతుంది. కాబట్టి ఇది టర్నింగ్ పాయింట్. భారతదేశానికి ఎన్నిక మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక. ఇక ఆర్మూర్లో మనకు ఎమ్మెల్యే ఉన్నది, వారికి ఓటేస్తారట. బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి, మయన్మార్కి వచ్చిన ముస్లింలకి ఆరతి పడతాడు. ఆరతి ఉత్తరప్రదేశ్ ఏమైంది? 11,000 లౌడ్ స్పీకర్లు కత్తెర పెట్టింది. 35,000 లౌడ్ స్పీకర్లకి సమర్థించారు. 35,283 లెక్క తప్పదు. 35,283 లౌడ్ స్పీకర్లకి సమర్థించారు. 13,000కి కత్తెర పెట్టిరు. రేవంత్ ఆడ ఉన్న అసలైన హిందూ మహేష్ అన్న మాట్లాడుకుంటూ నేను విన్నా. రేవంత్ ఏంటంటే నా వంతు ఎంత అంటున్నాడు. రేవంత్ నీ వంతు ఏంటి చెప్పాలా? 11,000 కత్తెర పెట్టింది చూడు, 35,000 లౌడ్ స్పీకర్ సౌండ్ తగ్గించిన చూడు. అది నీ వంతు. నీ వంతు చేయి ఫస్ట్, తర్వాత వచ్చి ఓట్లాడు. ఇవన్నీ టోపీ పెడతారు, కట్టు పెడతారు. నేను గట్టిగాతో అది పెడితే కట్టు పెడతారా? ఎడి పెడతారా? మరి మీ అయ్యనే పక్క పీను లేకుంటాడు, గట్టి మీ అయ్యే 4 చేతులు పెట్టచ్చు ఒక గట్టి కడుపు నిండుదా? ఈ చుట్టూ అందరూ కూడా హిందువులు తయారవుతారు ఈ మధ్య. ఎందుకు తయారవుతారు? నరేంద్ర మోదీ అయితే ముఖ్యం.
రేవంత్ కూడా నేను కూడా హిందువే అని యాదకి ఎందుకు వచ్చింది? మోదీ హేతో భూమికి మా జీవన్ రెడ్డి అంటూ మొన్నదాకా ఆజాదీ 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 అని తిరిగిన ఆయన ఇవాళ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని తిరుగుతున్నాడు. ఎందుకు వీడంటున్నాడు తెలుసా? మోదీ హేతో భూమికి మోదీ ही रहेगा. వీళ్ళకి హనుమంతుడు రాముడు అందరూ యాదకి వస్తే ఉంటుంది జీవితకాలం. ఇక చేస్తూ మరొకసారి ప్రతి ఒక్క నా కార్యకర్త సోదరుడికి సోదరిమణికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మొట్టమొదటిగా వీళ్ళు కూడా కాళ్ళు కాలుతున్నా, కడుపు కాలుతున్నా, నెత్తిన మీద ఎండ కొడుతున్నా పట్టిన జెండా కాషాయ జెండా దించకుండా ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో నిజామాబాద్లో కాషాయ పార్లమెంటు ఇన్ఛార్జ్ మిత్రులు సోదరులు వెంకటరమణ గారు, మీ అందరి ప్రియతమ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, మళ్ళీ రెండోసారి కాబోయే ఎంపీ సోదరులు అరవింద్, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, ధనంపాల్ గారు, ధన్పాల్ సింగారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదే రకంగా దినేష్ కుల్కర్ణి గారు, రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, రాష్ట్ర జిల్లా నాయకులు, మీడియా మిత్రులు, చాలా సంతోషంగా నిజామాబాద్లో కార్యకర్తలందరూ కూడా మే 13 వరకు విశ్రమించకుండా విజయం కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. నిన్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీ సంకల్ప పత్రం 24 విడుదల చేసిన విషయాన్ని చూశారు. బీజేపీ సంకల్ప పత్రం అంటే ఓట్లు దండుకోవడం కోసము గ్యారంటీలు, ఉచితాలు భ్రమింపజేసి ఓట్లు దండుకున్న తర్వాత ఏరు దాటేదాకా ఓటమల్లయ్య, ఏరు దాటిన తర్వాత మోడీ మల్లయ్య చిన్నంగా కాకుండా మోదీ గారు విడుదల చేసిన సంకల్ప పత్రం అంటే అది మనకు ఒక ప్రతిజ్ఞగా దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధారించేటువంటి సంకల్పంతో కూడుకున్నటువంటి పత్రం. అది 10 సంవత్సరాలు ఏదైతే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు, తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు, పేదల సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ప్రగతి నివేదికలుగా ప్రజల ముందు వెళ్ళి ఇవాళ మనము ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఓటు అడుగుతాము. ఈ 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు దళారీ లేకుండా, మధ్యవర్తులు లేకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాల పేరు మీద పేదల బ్యాంక్ ఖాతాలకి 60 కోట్ల మంది పేదల బ్యాంక్ ఖాతాలకి చేరవేసేటువంటి మహానుభావుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు. 34 లక్షల కోట్ల రూపాయలు, ₹1 కోత లేదు, దళారీ వ్యవస్థ లేదు. ఇదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి मैं 100 रुपए गरीब के खेले में भेजा जाता हूं तो सिर्फ और सिर्फ 15 रुपए गरीब को पहुंचता था, 85 रुपए दलाली खाता था. वो था राजीव गांधी का जमाना और कांग्रेस का शासन. जीरो टॉलरेंस ऑन करप्शन మోదీ గారు. ఇది ఒక మంచిగా అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, బుజ్జగింపు చర్యలకు
ఏమాత్రం కూడా ప్రస్తావన లేకుండా ఓట్ల కోసం కక్కుట్టిపడి మైనార్టీలను మెప్పు కోసం సభ్యుడిగా ఇంతకుముందు చెప్పాడు అరవింద్ గారు 23 కోట్ల జనాభా 15 కోట్ల మందికి పేదలందరికీ కూడా అక్కడ పథకాలు సంక్షేమ పథకాలు 15 కోట్ల మందికి వల్ల కోరి भेदभाव नहीं न जाति न मत गरीब तो गरीबी है ఇది యోగి ఆదిత్యనాథ్ నా కండ వేసుకున్నాడా నా జెండా పట్టుకున్నాడా నా పార్టీ సభ్యత తీసుకున్నాడా ఈ యొక్క కేసీఆర్ హుకుం మాదిరిగా కాకుండా పేదవాడికి వాడు పేదవాడైతే ఆ పథకాన్ని వాళ్ళ అందజేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఇవాళ నిల్వ నీడ కోసం పేదవాళ్ళకి ఇవాళ 4 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తే ఉత్తరప్రదేశ్ లో 55 లక్షల మందికి 6 సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టిన చరిత్ర యోగి ఆదిత్యనాథ్. ఏ రకంగా అక్కడ శాంతి భద్రతలు ఇవాళ కాపాడడానికి ఒక మాఫియా రాజ్యాన్ని ఏ రకంగా ఇవాళ మీరు చెప్పినట్టుగా బుల్డోజర్ బాబాగా ఉక్కు పాదంతో అక్కడ అణిచివేసి ఏ రకమైన పాలన అందిస్తున్నాడో అది ఒక మంచిగా మాత్రమే. ఆ తరహా పాలన యూపీ తరహా పాలన మోదీ యోగి తరహా పాలన గుజరాత్ లాంటి మోడల్ అభివృద్ధి తెలంగాణకు రావాలంటే ఖచ్చితంగా ఈ రోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో డజన్ ఎంపీలను గెలిపించినట్టే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా నేను అధ్యక్షంగా ఉన్నప్పుడు పార్టీలో చేరి ఏ రకంగా ప్రజా సమస్యల మీద రైతాంగ సమస్యల మీద పాదయాత్ర చేపట్టి ఆ రైతుల సమస్యల మీద ఏ రకంగా ఆనాడు పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి హోంమంత్రి అమిత్ షా గారి ద్వారా ఏ రకంగా మంత్రులందరూ కలిసి ఏ రకంగా పసుపు బోర్డు నిజామాబాద్ లో పసుపు రైతులకు ఇక్కడ అవసరమని చెప్పి చివరికి ప్రధానమంత్రి ద్వారా ఈ నిజామాబాద్ లో ప్రకటింపజేశారంటే ఏ రకంగా ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా అరవింద్ గారు మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ అన్నపూర్ణగా పిలువబడేటువంటి నిజామాబాద్ విజయనగరం తెలంగాణ ఒక ధాన్య బండాగారంగా పిలువబడే నిజామాబాద్ లో ఇవాళ పసుపు రైతులు వరి రైతులు లేదా ఇవాళ చెరుకు రైతులు మీ ఇక్కట్లు ఈ రకంగా పరిష్కారానికి దోహదపడేటువంటి వ్యక్తిగా అరవింద్ గారు మళ్ళీ వస్తా ఉన్నారు. గతంలో మీరు ముఖ్యమంత్రి కూతురు కవిత ఏ రకంగా రోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను గోధుమ మూతపడ్డ ఫ్యాక్టరీని అని చెప్పి వాగ్దానం చేస్తే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఆ నిజాం చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి ఆ యజమానులు వచ్చి ముఖ్యమంత్రితో కలిసి మేము ఈ ఫ్యాక్టరీ తెరుస్తాం మేము పరిష్కారం చేపట్టి ప్రభుత్వం సహకరించని చెప్పి ముందుకు వస్తే అసెంబ్లీలో కనీసం సమయం కూడా ముఖ్యమంత్రి ఇవ్వకుండా వాళ్ళు 10 సార్లు వచ్చి మేము తప్పకుండా నిజామాబాద్లో ఉన్నటువంటి గోధుమ రైతులకు మేము చెరుకు ఫ్యాక్టరీ తెప్పిస్తాం ఆ రైతులు ఆదుకుంటామని చెప్తే మంచిగా కూడా అపాయింట్మెంట్ ఇవ్వబడి కేసీఆర్ గారు మీ కూతురు ఏ రకంగా ఆ రోజు మీ లావాదేవీల కోసం మీ వాటా కోసం ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పాల్చేస్తే మూతపడ్డ పరిశ్రమ తెప్పిస్తారని చెప్పి మాట తప్పిన వంశం మీదైతే ఇవాళ బీజేపీ ధర్మపురి వంశం ఇచ్చిన మాట కట్టుబడినటువంటిది అని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ గర్వంగా చెప్పాలి ఇవాళ ఓటాడాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇవాళ రైతులు ఇవాళ ఒక్కసారి మీరు పరిశీలించండి. కాంగ్రెస్ సాయంలో ఇక్కడ ఉన్నటువంటి వరి పండించే రైతులు గిట్టుబాటు ధర 1300 రూపాయలు క్వింటల్ అయితే ఈ 10 సంవత్సరాల్లో 2200 రూపాయలు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ ఎంఎస్పీ కింద 2200 ఇస్తామంటే ఏ రకంగా ఇవాళ వ్యవసాయాన్ని ఇవాళ లాభసాటిగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు వారి ధాన్యం కోసం ఈ తెలంగాణలో 1,30,000 కోట్లు వ్యయం చేసి వారి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం అంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదే రకంగా పసుపు కూడా ఏ రకంగా ఆ రోజు 2014లో 6,000 క్వింటల్ ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం 20,000 రూపాయలు క్వింటల్ పసుపు ఇవాళ అమ్ముడిపోతుందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ అరవింద్ యొక్క కృషి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు అంతేకాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. మీ హయాంలో మీ ప్రభుత్వంలో
తెలంగాణ బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి విశ్వసించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని తెప్పించడానికి 6,330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కర్మాగారాన్ని తెప్పిస్తే ఇవాళ యూరియా కానీ ఏ రకంగా తెలంగాణ రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు, మొత్తం అడిగిన వెంటనే అడిగిన మేరకు సరసమైన ధరలో ఇవాళ ఎరువులు సరఫరా అవుతుంటే దక్షిణాది రాష్ట్రాలకు అందరూ కూడా ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఇది నరేంద్ర మోడీ గారు. మీ హయాంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీ మూతపడితే మా హయాంలో రామగుండం మూతపడ్డ రామగుండం కర్మాగారాన్ని తెచ్చినటువంటి పార్టీ ఘనత అది నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పబడే సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాదు రామగుండంలో 100 మెగావాట్లతో కొరత లేకుండా ఉండాలి, రైతులకు ఇవాళ కరెంట్ ఇస్తామని చెప్పి మభ్య పెట్టేటువంటి మీ ప్రభుత్వం మీరు ఆ విధంగా కాకుండా ఇవాళ రామగుండంలో 100 మెగావాట్ల ఇవాళ ఎన్టీపీసీ ద్వారా ఆ రకంగా ఉత్పత్తి చేస్తే 1600 మెగావాట్లు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఆ రకంగా రామగుండంలో నరేంద్ర మోడీ గారు మాకు లాంఛనంగా ప్రారంభం చేశారు. అంతేకాదు నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పేరు మీద మరి అరవింద్ గారి యొక్క చొరవతో ఇవాళ రైల్వే స్టేషనే కాదు దాదాపు 40 స్కూల్స్ కూడా ఇవాళ నిజామాబాద్ లో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కటి భవనాల నిర్మాణం కోసం కేంద్రీయ విద్యా పాఠశాలకు కూడా బోధనలో నిజామాబాద్ లో సిరిసిల్లలో ఇది మోదీ ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ అభివృద్ధి ఎజెండాతో ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు కులం పేరు మీదనో మతం పేరు మీదనో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి సంకల్ప పత్రాన్ని ప్రజల ముందు పెడితే వికసిత భారత్ కోసం అభివృద్ధి చెందిన దేశం కోసం ప్రపంచంలోని విశ్వగురుగా మార్చడానికి వారు ఆహారాన్ని కృషి పెడతా ఉంటే వారి జీవితం అంతా కూడా వారి దేశం కోసం పనిచేస్తూ ఉంటే నిన్న మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు మోదీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ కాదు విభజన భారత్ అని చెప్పి ఈ టుకుడే గ్యాంగ్తో కలిసి పాదయాత్ర చేసే రాహుల్ గాంధీ ఈ దేశాన్ని కులం పేరు మీద మతం పేరు మీద విభజించేటువంటి రాజకీయాలు చేసే మీరు ఇవాళ వికసిత భారత్ గురించి మీరు ఇవాళ మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. మీరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశ సమగ్రత కోసం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకటే భావించి ఇవాళ మోదీ గారు పనిచేస్తూ ఉంటే ఇవాళ మీరు ఈ విపక్షాలు మోదీ గారిని విమర్శించడానికి అభివృద్ధి ఎంతసేపు మీరు ఇవాళ మోదీ గారిని వ్యక్తిగతంగా దూషించాలి, మోదీ గారిని విమర్శించాలి, మోదీ గారి కుటుంబం లేదని చెప్పి ఒక ప్రభుత్వం మన బీహార్లో మాట్లాడుతుంది. అయ్యా బాబు ఇవాళ మోదీ గారు ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా నా కుటుంబ సభ్యులుగా అని చెప్పి వారు భావిస్తూ ఉంటే మీరు ఈ కుల పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన మీరు ఇవాళ సగం మంది జైల్లో ఉన్నాయి, సగం మంది బెయిల్ ద్వారా జైలు నుంచి వచ్చి మీరు కూటమిగా ఏర్పడి ఈ రకమైన రాజకీయాలు చేస్తూ ఉంటే దేశం గమనిస్తూ ఉన్నది, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ అందుకని ఇవాళ మీరు సోనియా గాంధీ ఎవరి కోసం పనిచేస్తున్నారు, తన బిడ్డ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కోసం పనిచేస్తాం. ఇవాళ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ ఇవాళ ములాయం సింగ్ యాదవ్ ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారంటే కొడుకును అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి చేయడానికి ఒక రాజకీయ పార్టీ మీ రాజకీయాలు. లల్లు ప్రసాద్ యాదవ్ ఎవరి కోసం రాజకీయాలు లేదా బిడ్డ కవిత కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఇవాళ ఫరూక్ అబ్దుల్లా ఎవరి కోసం అంటే ఉమర్ అబ్దుల్లాను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తమిళనాడులో ఎవరైతే ఇవాళ డిఎంకే పార్టీలలో ఇవాళ సనాతన ధర్మాన్ని వినాశనం కోసం కోరుకుంటున్న ఆ పార్టీ ఆ యొక్క స్టాలిన్ కొడుకు డాడీని మారిన ముఖ్యమంత్రి చేయాలని కోరుతారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశమైన కుటుంబం కాబట్టి దేశ ప్రజలు మన బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉంటే వాళ్ళ బిడ్డల రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా ఇది ఆలోచించాల్సిగా నేను కోరుతాను. దయచేసి ఇవాళ మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మొన్నటి వరకు మాట్లాడారు. ఎలక్షన్ కూడా అదే నాడు అందరూ అడ్డుపోతారు అంటే వీళ్ళకి ఓటేయాలా? వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని అందరు కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆయన ఏం మాట్లాడతారండి? ఆయన మధ్య ఉండి మాట్లాడతారా, మధ్య లేకుండా మాట్లాడతారా? అసలు వీళ్ళ పార్టీకి వీళ్ళు నమ్మితే ఏంది, నమ్మకుంటే ఏంది?
ఇవాళ ఏదైనా మేనిఫెస్టో ప్రజలు తీసుకున్నారు 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టో సీరియస్ తీసుకుంటారు. వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది మోస్ట్ లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎన్ఆర్సీ నెక్స్ట్ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పిండ్రు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో మరోటి 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తామని ఎన్నికల ప్రణాళికలో మా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది. కాబట్టి ఇటువంటి మేజర్ చేంజెస్ భారతదేశంలో మంచి కోసం, భారతదేశంలో ఉంటున్న భారతీయుల మంచి భవిష్యత్తు కోసం తీసుకుంటున్న బీజేపీ మేనిఫెస్టో. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిగతా బీఆర్ఎస్ పార్టీ ఆ సంకల్ప పత్రాన్ని మీరు వికసిత భారత్, విభజన భారత్గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే కులం పేరు మీద, మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసి ముక్కలు పడుతున్న వాళ్ళతో ఇవాళ కూతమిస్తున్న మీరు విభజన రాజకీయాలు మీదైతే వాళ్ళ వికసింప భారత్ను వాళ్ళ మోదీ గారు కోరుకుంటారు. కాబట్టి ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేసి తీరుతారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లు బీజేపీ గెలవడము, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మిషన్ 15 పేరు మీద ఏదైతే ఇవాళ మీరు పొందుతున్నారో, మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో చెప్పిన మీరు మీ యొక్క గత చరిత్రను గమనించి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని గెలిపించడానికి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఈ మార్గం బీజేపీ అధికారులకు రావడానికి సుగమం అవుతుందని చెప్పి కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి. మంచిది. బీఆర్ఎస్ పూర్తిగా చచ్చిన పాము. ఇవాళ మీకు నైతిక హక్కు లేదు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మోదీ ప్రపంచనం వీస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. తెలంగాణ అతీతం కాదు. మీకు అడ్రస్ గల్లంత అయిపోయింది. కరీంనగర్లో కళ్ళు కాల్చి వాత పెట్టారు. నిజాంలో పాతాల లోకాన్ని తొక్కి పెట్టారు. మీకు భవిష్యత్తులో ఒక్క సీటు కూడా ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు.